ఓకే బ్యాక్ అగైన్. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూసారా? ఇదంతా న్యూయార్క్. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ లాగా ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు. మనకు కనపడుతుంది చూసారా ఆ చిన్న ఆ షిప్ ఎక్కి, ఆ క్రూజ్ షిప్ స్టార్ సిటీస్ క్రూజ్ ఉంది చూసారా, అది ఎక్కి ఇప్పుడు మేము లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం. రైట్ కనుక ఇదిగో ఈ క్రూజ్, ఈ చిన్న షిప్ ఎక్కుతాం, అది ఎక్కి లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం. రైట్ సో వండర్ఫుల్ వాట్ అ బ్యూటిఫుల్ సిటీ. ఎంత అద్భుతంగా ఉంది. వాట్ సీ ఇస్ దిస్? ఈ సీ పేరేంటి? దిస్ సీ నేమ్ మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కూల్చేశారు చూసారా? ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కూల్చేసిన ప్లేస్ లో కట్టినటువంటి పెద్ద బిల్డింగ్ అదే హడ్సన్ రివర్. ఈ రివర్ పేరు హడ్సన్ రివర్. ఈ హడ్సన్ రివర్ మీద మేము బయలుదేరి వెళ్తున్నాం. పడవ వెళ్ళిపోతాం. అది వెళ్ళి దిగబెట్టి వస్తుంది. బయలుదేరుతుంది. రైట్ సో మనం వాక్యాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మేము సెక్యూరిటీ చెక్ వల్ల మధ్యలో ఆపవలసి వచ్చింది. సో ప్రకటన గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో నుంచి నేను చదువుతాను, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. పరలోకములో అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని. సో ఇక్కడ ఆగుదాం. ఇక ఆలస్యం ఉండదు. ఈరోజు వర్తమానంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. సో పరలోకంలో నిలబడినటువంటి, ఆ పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దూత, ఆ దూత ఎలా ఉన్నదో మనం చూసాం. ఆ దూత ఎలా ఉన్నాడో మనం చూసాం. మేఘం ధరించుకొని ఉన్నాడు. ఆ దూత మనం చూసాం. ప్రత్యేకంగా మేఘం ధరించుకోవడమే మాత్రమే కాకుండా అతను ముఖము సూర్యుని వలె ప్రకాశించడం చూసాం మనం. అంత మాత్రమే కాదు, తల మీద రెయిన్బో, ఇంద్రధనస్సు మనం చూసాం. దాని తర్వాత అతని పాదములు అగ్నిలో పుటం వేయబడినటువంటి పాదముల వలె ఆ పాదములు కనబడాయి. ఆ దూతను మనం చూసాం. ప్రత్యేకంగా దూత ఒక కాలేమో సముద్రం మీద తన కుడి కాలు, తన ఎడమ కాలేమో భూమి మీద మోపాడంట. అంత
సువార్త కాలో చూడండి, అతని చేతిలో తెరవబడిన పుస్తకం ఉందంట. తెరవబడిన పుస్తకం. ఇప్పుడు అతను గర్జిస్తుంటే ఆ గర్జించడం గమనిస్తే మనం, అతను గర్జిస్తుంటే సింహము గర్జన వలె ఉందంట. ఇప్పుడు ఆ గర్జనకి స్పందించినటువంటి 7 ఉరుములు స్వరాలు మనం విన్నాం. ఆ 7 ఉరుములు కూడా మాట్లాడుతుంటుండగా స్పష్టముగా విన్నటువంటి యోహాను గబగబా 7 ఉరుములు ఏం మాట్లాడినాయో ఆ ఉరుములు మాట్లాడినటువంటి ఆ శబ్దాన్ని లేక ఆ స్వరాన్ని రాసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరునంటే యోహాను. అప్పుడు పరలోకము నుండి ఒక స్వరం వినబడింది, ముద్ర వేయము అని మనం చూసాం. ముద్ర వేయము అంటే అర్థం సీల్ చేయి, ఇది రాయొద్దు అని చెప్పినప్పుడు నిన్నటి దినం మనం ప్రత్యేకంగా విన్నాం. ఎంత ఒబీడియన్స్. రాయొద్దు అంటే రాయడం మానేశాం. మనమైతే ఆతృత చూపిస్తాం, ప్రభు చెప్పేస్తాం ఇంత విషయాలు చెప్పాలి కదా ప్రభు, మనమే ప్రభువుకు మాట్లాడాలి. బట్ ఒబీడియన్స్ అంటే ఏది రివీల్ చేయొద్దో అదే రివీల్ చేయాలా, ఏది రివీల్ చేయొద్దో అది రివీల్ చేయాల్సిన అవసరం. నిన్నటి దినం ఆ విషయాలు మనం విన్నాం. దేవుడు ప్లాన్స్ అపారమైనవి మన పట్ల, కనుక అవన్నీ మనకి తెలియపరచవలసిన అవసరత లేదు. కనుక భూమికి ఆకాశం ఎంత ఎత్తులో ఉందో అంత ఎత్తైనటువంటి తలంపులు నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన మార్గాలు నా పట్ల ఆయన కలిగి ఉన్నాడు. కనుక మనం అధైర్యపడకూడదు, మనం దిగులు పడకూడదు. కనుక ప్రభు ఆ ప్లాన్స్ ఏంటో నాకు చెప్పు తండ్రి, నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలియపరచు ప్రభు అని మనం అడగక్కర్లా. ఆయన ప్లాన్స్ పెద్దవని గుర్తించు, అవి గంభీరమని గుర్తించు. కనుక ఆయనకి లోబడి ఆయనకి విధేయత చూపించు. నిన్నటి దినం అద్భుతమైన వాక్యాన్ని విన్నాం. ఈరోజు ప్రత్యేకంగా సీల్ చేయి అంటే ముద్రించు అని అంటే సీల్ చేయడం గురించి మనం నిన్నటి విన్నాం. ఇవాళ మనం వింటున్నాం. ఆ దూత మాట్లాడుతున్నాడు 6వ వచనంలో. ఆ దూత మనం చూస్తే ఏమని విన్నాం? ఇక ఆలస్యం ఉండదు, ఇక ఆలస్యం ఉండదు. ఏమిటి ఆలస్యం ఉండదు? దేవుడు రిడెంప్షన్ ప్లాన్ మనం చూస్తే దేవుడు ఆది నుండి ప్రారంభించినటువంటి ప్లాన్, మనం ఎవరూ నశించిపోకూడదని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించారు. అది రిడెంప్షన్ ప్లాన్. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచేవాడు నాశనం అవడు. కనుక దేవుడు తన ప్రణాళికను మనందరి పట్ల దేవుడు సిద్ధపరిచి అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని ఆయనకున్నటువంటి అపారమైన ప్లాన్. సో మనం చేయవలసిందేంటి? ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే చాలు, రక్షణ పొందితే రక్షించబడిన వారు పరలోకానికి. కానీ రక్షణ ప్రణాళిక ఎంతవరకు ఉందనంటే, ఇప్పుడు 10వ అధ్యాయం 6వ వచనం చదివితే ఇక ఆలస్యం ఉండదు అంటే రిడెంప్షన్ ప్లాన్ పూర్తి వచ్చేస్తుంది, ఇక ముగింపుకు వచ్చేస్తుంది. అందుకని ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రక్షణ దినాన్ని ఆలస్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే మనమే దాని మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. ఇంకా రక్షించబడ్డానికి మానవుడికి ఇక అవకాశం ఉండదు. దేర్ విల్ బి నో టైం. ఇక అవకాశం ఉండదు అని అర్థం. ఇక ఆలస్యం ఉండదు అనే ఒక్క చిన్న వచనంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం దూత చెప్తున్నాడు. ఇక దేవుడు ఒక ప్లాన్, భూమి మీద ఏం జరగబోతుందో చూసారా? అంటే భూమి మీద ఆయన మానవుడి కోసం ఇచ్చినటువంటి గొప్ప ప్రణాళికను ఇక ముగింపులోకి వచ్చేస్తాం. ఇట్స్ గోయింగ్ టు ఎండ్. చూడండి, ఆ మాట చదువుతాను మళ్ళీ ఒకసారి. 6వ వచనంలో మనం చూసినట్లయితే 6వ వచనం నేను చదువుతున్నాను. పరలోకములోను అందులోని ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్నవాడు ఒట్టు పెట్టుకొని, చూసారా, ఇక ఆలస్యం ఉండదు. కానీ అది ఏమిటి ఆలస్యం ఉండదు? మొదటిది, ఇక మానవుడి కోసం దేవుడు ప్రణాళికలు ఇక ఎక్కువసేపు ఉండదు, ఇంకా మారు మనసు పొంది. అందుకని ఇదే అనుకూల సమయం అని, ఇదే రక్షణ దినం.
సమయం అయిపోయిన తర్వాత ఇంకా మారడానికి అవకాశం ఉంది. ఈరోజు వర్తమానం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం మన అందరం కూడా, ఇంకా మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా రక్షించబడలేని వాళ్ళు ఉంటే ఇంకా ఆలస్యం ఉండదు. దిస్ ఈస్ ద టైం. గెట్ సేవ్. రక్షించబడి మారు మనసు పొందండి. ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించు. నీ కొరకు ఆయన చిందించిన రక్తం ద్వారా, ప్రభువా నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, నీ రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడగండి, నన్ను శుద్ధి చేయండి అని అడుగు. దేవుడు నిన్ను ప్రతి పాపము నుండి విడిపించి నేను శుద్ధి చేస్తాను. ఒకవేళ సమయం అయిపోతే ఇక ఆలస్యం ఉండదు. ఇక నేను రక్షించబడ్డానికి, నేనైతే రక్షించబడ్డాను కనుక నాకైతే భయం లేదు. నా కుటుంబం అయితే రక్షించబడింది. మరి మీ సంగతి ఏంటి? మీ కుటుంబం సంగతి ఏంటి? వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? వాట్ అబౌట్ యువర్ వైఫ్? వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? మీ అత్తగారి సంగతి ఏంటి? మీ మామగారి సంగతి ఏంటి? మీ అల్లుడి సంగతి ఏంటి? మీ కోడల సంగతి ఏంటి? మీ స్నేహితురాల సంగతి ఏంటి? మీ ఇరుగు పొరుగు వారి సంగతి ఏంటి? మీ ఫ్రెండ్స్ చూసారా? వీళ్ళందరి గురించి మీరు ప్రయాసపడాలి. ఇక సమయం అయిపోయిన తర్వాత దెర్ విల్ బి నో ఛాన్స్. అందుకని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మనం 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదువుతాం, ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. 3వ వచనంలో మనం చూస్తాం, అపహాసికులు ఏది ప్రభు రాకడా అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఎప్పుడు వస్తుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్లేయింగ్ గేమ్స్. బట్ ఒక మాట మీరు నేర్చుకోండి. 8వ వచనంలో రాస్తుంది, ఆయన దీర్ఘశాంతం. ఎందుకు? అందరూ రక్షణ పొందాలని ఇంతవరకు దీర్ఘశాంతాన్ని చూపించారు. కానీ రేపు ఆ 7 ఏళ్ల శ్రమల్లో కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆ టైం వ్యవధి ఇవ్వబడింది. ఇందులోనే 3, 6 లేక 7 యొక్క ముద్రల తీర్పు కూడా జరిగిపోయింది. 6 బోరల తీర్పు జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా 7 పాత్రల తీర్పు ఉంది. 7వ బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో ఇంకా జరగకముందే ఇక ఆలస్యం ఉండదు అనే మాట మనం వింటున్నాం. అంటే అర్థం 3.5 సంవత్సరాల టైం వ్యవధిలోనే, 7 సంవత్సరాల ట్రిబులేషన్ పీరియడ్ లో 3.5 సంవత్సరాల్లోనే ఇక ఆలస్యం ఉండదు అనే మాట వింటున్నారంటే ఇక రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. దెర్ విల్ బి నో ఛాన్స్. సో నో డిలే చేయకండి, అశ్రద్ధ చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. కనుక నోవా దినాల్లో ఎంతో అవకాశం ఇచ్చారు, 120 సంవత్సరాలు, కానీ వాళ్ళు డిలే చేశారు. ఇంకా ఆలస్యం. చూసారా, దేవుడు ఎంతో కృప చూపించాడు. వాడ కట్టడానికి వాళ్ళకి కూడా ఎంతో టైం పట్టింది. కానీ ఎవరైనా వచ్చారా వాడలోకి? 8 మంది తప్ప మిగతా వాళ్ళందరూ జల ప్రళయంలో నాశనం అయిపోయారు. కనుక దేవుడు తన అపారమైన కృప మనందరి పట్ల చూపిస్తున్నాడు. కనుక సమయం ఉంటుండగానే ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించాడు. ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోండి, ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకోండి. ప్రభుతో పాటు యుగయుగములు ధన్యతను పోగొట్టుకోకండి. రేపు ప్రభు వస్తున్నప్పుడు మధ్యాకాశంలో ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల్ని ఆయన తీసుకొని వెళ్ళి దాన్నే ర్యాప్చర్ అంటారు, సంఘం ఎత్తబడుట అంటారు. కనుక ఆయన త్వరగా వచ్చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డల్ని ఆయన తీసుకొని ఆయన ఉండే స్థలంలో మనమును ఉండులాగిన చిరకాలం ప్రభుత్వం మరో 2వ రాకల్లో ఆయనతో కలిసి భూలోకానికి వస్తాం. 1000 సంవత్సరాలు ఆయనతో కూడా పరిపాలన చేయండి. వాట్ ఎ గ్రౌండ్, ఎంత గొప్ప ధన్యత. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆయన బిడ్డలంగా ఇంకా మారు మనసు లేని వారు ఈ రోజే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మీరు కూడా మీ ఫ్యామిలీస్ గురించి కూడా ప్రార్థన చేసుకోండి. ఇంకా మారనేల గురించి ఒక అవకాశం ప్రభు ఇవ్వండి తండ్రి. ఇంకా సమయం ఉంటుండగానే, ఇంకా 7 ఏళ్ళ శ్రమలు రాలేదు, ఇంకా ప్రభు రాకడ రాలేదు. కనుక వస్తే ఇక సమయం ఉండదు. 3.5 సంవత్సరాలు సమయమే, తర్వాత ఇక ఉండదు, ఇక ఆలస్యం ఉండదు అంటే అర్థం. ఇంకా లోతైన విషయాలు మనం రేపటి దినం విందాం. చాలా వందనాలు. మీరు దేవుని వాక్యాన్ని చక్కగా ప్రతిరోజు మరి వాక్యం వింటూ ఉన్నారు. మరలా 2వసారి లైవ్ పెట్టిన మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుడి మళ్ళీ దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను, తలలో ఉంచండి. ప్రభువా మీకేనో వందనాలు, స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. నిజమే తండ్రి, ప్రభువా ఇక ఆలస్యం ఉండదు అని అంటే ఇంతవరకు సమయం ఇచ్చారు, అని సమయం ఉంటుండగానే మారు మనసు పొందాలి. సమయం అయిపోయిన తర్వాత ఇక మారు మనసు పొందడానికి అవకాశమే ఉండదు. కనుక ఎంత కృప కలిగిన దేవుడు, కనుక మాకెంతో అవకాశాలు ఇస్తూ ఉన్నారు. కనుక సమయం ఉంటుండగానే
సమయం దాటిపోయిన తర్వాత తలుపులు మూయబడిన తర్వాత ఇక అవకాశం లేదు. ఆ వాడలోకి ఎంతో అవకాశం ఇచ్చారు అందరు రావడానికి. చాలా పెద్దవాడ, 3 అంతస్తులు కలిగిన వాడ. ఎంతో మంది రావడానికి ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఎంతో మంది ప్రభు అవకాశం ఉన్నప్పటికీ జార విడిచారు. ఇవాళ మా కొరకు సిద్ధపరిచిన పరలోకం ఎంతో మంది కొరకు. కానీ ఇవాళ ఎంతో మంది కావాలని నిర్లక్ష్యం చేసి ఈ లోక సుఖము లోక భోగాలు కావాలని కోరుకు, కానీ అసలైన పరలోకాన్ని విడిచిపెట్టేస్తారు. కనుక వారికి ఒక తరుణాన్ని ఇస్తూ ఈ వాక్యం ద్వారా ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి వర్తమానం ద్వారా అనేకులు మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, వారిని దైవ భక్తుల్లో నడిపించి రక్షణలో నడిపించి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని, ఎత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయమని యేసయ్య ఘనమైన నామములో మిక్కిలినంత ప్రతిఫలాలు శుద్ధించి ప్రార్థించాడు వినేంత వేరుగున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. సో థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. కనుక మీ అందరికీ వందనాలు. సుబాని ప్రైజ్ అలాడ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. రతన్ రాజు గారు ప్రైజ్ అలాడ్. రాజారావు గారు ప్రైజ్ అలాడ్. అక్ష కళ్యాణి ప్రైజ్ అలాడ్. సునీత ప్రైజ్ అలాడ్. గాడ్ బ్లెస్ యూ. రాంబాబు ప్రైజ్ అలాడ్. గాడ్ బ్లెస్ యూ. లక్ష్మి ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ. ప్రైజ్ అలాడ్. చంద్రుదమ్స్ ప్రైజ్ అలాడ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా సునీత ప్రైజ్ అలాడ్. సునీత ఎల్ఎంఎల్ ప్రైజ్ అలాడ్. అందరికీ వందనాలు. లైవ్ ని ఇతరులకు కూడా షేర్ చేయండి తప్పక. రేపటి దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. దేవుడి మళ్ళీ దీవించిన కాక.